Hello guys, welcome back to my channel after a long time. So first అయితే ఫ్రెష్ అప్ అయిదాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్ మీల్. సో ఇది నా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ప్రతిరోజు నేను ఇదే తింటా. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి నా ఫోన్. సో నేను ఇంతకుముందు OnePlus 70లో తీసుండే ఇంతకుముందు వీడియోస్ అన్నీ. సో ఇప్పుడు ఫోన్ కెమెరా అంత మంచిగా లేదు, లైక్ పాస్ట్ 1.5 year నుండి. సో నేను అందుకే వీడియోస్ తీయలేకపోయినా. బట్ ఎనీవేస్ ఎట్ లాస్ట్ కొన్నా. ఇప్పుడు ఐఫోన్లోనే తీస్తున్నా వీడియోస్. నేను ఇంతకుముందు ఇంట్లో ఖాళీగా ఉండేది. సో మన బీటెక్ అయిపోయింది. సో అప్పుడే బీటెక్ అయిపోయింది ఆ ఇయర్లోనే. సో నేను ఇక్కడికి వచ్చే ముందు సో అప్పుడు ప్రతిరోజు ఒక వీడియో పెడుతుండే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అట్లా లేదు. స్టడీస్ కానీ, పార్ట్ టైం కానీ, లేకపోతే ప్రతి ఒక్కటి మనమే మేనేజ్ చేసుకోవాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తిన్నాం. 8:52 అయింది టైము. సో బేసిక్గా నేను 6:30, 6 o'clockకి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి జిమ్కి వెళ్తా. బట్ ఇవాళ నిన్న నైట్ పడుకోవడం లేట్ అయింది. సో డే మొత్తం లేట్ అయింది. అయినా కానీ ఇవాళ సాటర్డే కాబట్టి జిమ్ 12కి ఓపెన్ చేస్తారు కాలేజ్లో. సో ఎలాగైనా మనం స్లోగా తిని జిమ్కి వెళ్ళిపోవడమే. సో ఇప్పటి నుంచి మన కంటెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండ్ ఫిట్నెస్ మీద. అండ్ నేను వీడియో స్టార్ట్ చేయడం యూఎస్కి మాస్టర్స్కి ఎట్లా రావాలి, ప్రాసెస్ ఏంటి, కాలేజెస్ ఎలా అప్లై చేసుకోవాలి, వీటి మీద చేసిన. సో ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అదే చేస్తే కొంచెం బోరింగ్గా ఉంటుంది. సో ఎవరు చూస్తారు? మాస్టర్స్కి వచ్చేటోళ్ళు మాత్రమే చూస్తారు నా వీడియోస్. బట్ ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. ఐ హోప్ యూ సపోర్ట్. ఎందుకంటే ఇది టోటల్లీ కంటెంటే చేంజ్ చేస్తున్నా. లైక్ అది మాస్టర్స్కి వచ్చేది టోటల్గా డిఫరెంట్ కంటెంట్, అండ్ అంతే ఫిట్నెస్ కూడా డిఫరెంట్ కంటెంట్. సో ఫిట్నెస్ అనేది నా డైలీ లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ లెక్క. సో నాకు అనిపించింది, సో నా ట్రాన్స్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఎందుకు చూపెట్టొద్దు, ఎందుకు ఒక మోటివేషన్ లెక్క యూస్ కావద్దు అని చూస్తుండగానే 2 years అయిపోవచ్చింది యూఎస్కి వచ్చి. జూలై వస్తే 2 years. 2 yearsలో నేను ఒక 3 videos పెట్టుండొచ్చు యూఎస్ వచ్చిన తర్వాత. సో మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇట్స్ అవర్ సప్లిమెంట్స్ టైం. సో నేను ఓన్లీ 2 supplements యూజ్ చేస్తాను డేకి. అప్పుడప్పుడు వేరే సప్లిమెంట్స్ కూడా తీసుకుంటా. సో అది కూడా చెప్తా. సో బేసిక్గా నేను మల్టీవైటమిన్ ఒకటి, ఒమేగా 3 ఒకటి, జస్ట్ దీస్ టూ. సో గైస్, నేను యాక్చువల్గా నా జర్నల్కి ఒక బుక్ మెయింటైన్ చేస్తా. సో దీంట్లో నేను ఆ రోజు ఏమేమి వర్క్స్ చేయాలో రాసుకుంటా ప్రతిరోజు. జర్నల్ వల్ల యూజెస్ ఏంటి అంటే, మీ డే అనేది క్లియర్గా ఉంటుంది స్టెప్ బై స్టెప్. అదే మీరు జర్నల్ రాసుకోలేదనుకోండి, లైక్ ఆ రోజు ఏమేమి వర్క్స్ ఉన్నాయో రాసుకోలేదనుకోండి, ప్రోగ్రాస్టినేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే తర్వాత చేద్దాంలే అంటే ఇలా రాసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఫస్ట్ రాసుకోండి. సో దట్ అవి కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, మీ మెజారిటీ ఆఫ్ ది డే కంప్లీట్ అయినట్టే. సో ఎగ్జాక్ట్గా టైం 10:03 అయింది. ఫస్ట్ మన వర్క్ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడన్నా డీప్ వర్క్ చేసిన అనుకోండి, లైక్ ఏదైనా డీప్గా వర్క్ చేయాలనుకున్నాను అనుకోండి, నా ఫోన్ని ఇక్కడ ఉంచాను, ఏమంటే డిస్ట్రాక్ట్ అవుతాం. ఒకసారి ఫోన్ యూజ్ చేస్తే కదా ఓపెన్ చేసి యూజ్ చేస్తూనే ఉంటాం. నాకు అందకుండా దూరంలో పెడతా. సో 3 hours వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే నేను ఫోన్ యూజ్ చేస్తాను. సో 3 hours దాకా ఫోన్ టచ్ చేసేదే లేదు. నా ఫోన్ ఇక్కడ పెట్టినా, సో నేను వర్క్ అక్కడ చేసుకుంటా. సో గైస్, ఇప్పుడు టైం 2:20 అయింది. సో మనం వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేసినాం? 10 o'clockకి. అంటే ఆల్మోస్ట్ 4 hours అయింది. 4 hours నుంచి ఫోన్ కూడా టచ్ చేయలేదు. సో వర్క్ చేసి అట్లా చేయాలన్నమాట. సో పూర్తిగా వర్క్ కంప్లీట్ అయిపోయింది. మనం మీల్స్ ప్రిపేర్ చేసుకున్నాం నైట్కి అండ్ అంతే ఆఫ్టర్నూన్కి. 2:52 అయింది. మనకి 3:30కే షిఫ్ట్ ఉంది. ఇంకొక
20 minutes ఉంది టైము. 20 minutesలో కర్రీ అయిపోవడం. టైం 3:08 అయింది. నేను 46కి స్టార్ట్ చేసిన, కర్రీ కూడా అయిపోవచ్చింది. జస్ట్ 15 minutesలో అయిపోయింది కర్రీ. ఇప్పుడు 16 Pro Max అన్బాక్స్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ నేను యూఎస్కి వచ్చి 1.5 year అవుతుంది. నేను వచ్చిన తర్వాత 15 series రిలీజ్ అయింది, 16 series రిలీజ్ అయింది. ఈ ఇయర్ సెప్టెంబర్ వస్తే 17 series కూడా రిలీజ్ అవుతుంది. మా ఫ్రెండ్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి. బట్ నేను వీడియోస్ తీయాలనుకున్నా, బట్ నా దగ్గరనే ఐఫోన్ లేదు. ఈ ఫోన్ తోడు కూడా వీడియోస్ తీయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే వేరే వాళ్ళ వీడియోస్ చూడాలనుకుంటున్నా, వాళ్ళ క్వాలిటీ మంచిగా ఉంటేనే చూస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు. సో ఎవరి దగ్గర అయితే మంచి క్వాలిటీ ఉంటుందో వాళ్ళ దగ్గరనే చూస్తాం. ఇప్పుడు నా వీడియోస్ ఎవరైనా చూడాలన్నా కానీ వాళ్ళ క్వాలిటీ కావాలి, రైట్? అందుకోసమే డిసైడ్ అయ్యి ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నా. ప్లీజ్ మంచి ఫ్యామిలీ బిల్డ్ కావాలి, మంచి కమ్యూనిటీ బిల్డ్ కావాలి. ఐఫోన్ ఓపెన్ చేసే ముందు ఒక చిన్న విషయం. నా గ్రాడ్యుయేషన్ May 17th రోజు. ఆ రోజు మన ఛానల్లో 10K ఫ్యామిలీ కొడుతున్నాం అంతే. సూపర్ న్యాచురల్ టైటానియం. వావ్! అంటే ఐఫోన్ అన్బాక్స్ చేసి ఇంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు తెలియదు. లాస్ట్ మనకు కూడా ఐఫోన్ వచ్చింది. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఫస్ట్ నేను iPhone 16 Pro Max అని ప్రో బుక్ చేసిన. అది నాకు తెలియదు వచ్చిందాక. ఓపెన్ చేసి చూస్తే చాలా చిన్న ఉంది, ఇంతే ఉంది. సో అప్పటికి ఉంచుకుందాం అనుకున్నా. 16 Pro అయినా Pro Max అయినా జస్ట్ బ్యాటరీ డిస్ప్లే ఒకటే డిఫరెన్స్ కదా. బట్ మనం వీడియోస్ తీసేటప్పుడు కానీ, ఎడిట్ చేసేటప్పుడు కానీ, ఐఫోన్లో ఎడిట్ చేసేటప్పుడు స్క్రీన్ చిన్నగా ఉండేసరికి ఆ ఎడిటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓరి దేవుడా, మళ్ళీ రిటర్న్ పెట్టి అది మళ్ళీ ఐఫోన్ బుక్ చేసి ఇది వచ్చేసరికి ఇంత టైం పట్టింది. చూపించేది ఏం లేదు, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఐఫోన్ ఇప్పుడు, మన దగ్గర తప్ప. దీనికి $60 ఆ పౌచ్కి. సో బాక్స్ పెట్టుకొని రెడీ అయ్యి జిమ్కి వెళ్ళిపోదాం. క్లారిటీ మాత్రం పీక్స్. చలి 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 గైస్, నేను లాస్ట్ 2 years నుంచి కంటిన్యూస్గా 6 days వర్కౌట్ చేయకుండా ఉండడం 2 times. ఇది సెకండ్ టైం ఇది. సో లాస్ట్ టైం నాకు లాస్ట్ డిసెంబర్లో సేమ్ ఇట్లానే ఫ్లూ వచ్చింది, కోల్డ్ ఫ్లూ వచ్చింది. సో దానివల్ల ఒక 6 days వర్కౌట్ చేయలేదు. మళ్ళీ ఇది ఫస్ట్ టైం కంటిన్యూస్గా 6 days వర్కౌట్ చేయకుండా ఉండడం. సో నేను ఆల్రెడీ ఐఫోన్ బుక్ చేసినా వచ్చింది. వీడియోస్ ఐఫోన్ రాగానే తీద్దాం అని ఉన్నా. ఐఫోన్ వచ్చిన రోజే నాకు ఫ్లూ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఇది 7th day. సో మొన్న 6 days దాకా అసలు తగ్గలేదు. సో ఇవాళ కూడా కోల్డ్ ఉంది, ఫీవర్ అయితే లేదు కాబట్టి సో వర్కౌట్ చేద్దాం. ఇవాళ నా వర్కౌట్ వచ్చేసి లెగ్ డే. ఐఫోన్లో ఆ క్లారిటీ వేరు. ఐ థింక్ నేను మైక్ కొనుక్కోవాలనుకుంటా, బికాస్ ఇట్లా దూరం పెట్టి మాట్లాడితే ఆడియో సరిగ్గా రావట్లేదు. సో మేబీ మైక్ కొనుక్కోవాలి, మేబీ కాదు ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఎందుకంటే ఇట్లా దగ్గర పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. దూరం పెడితే బయట నాయిస్ వల్ల అంత క్లారిటీగా సౌండ్ రావట్లేదు. ఆఫ్టర్ 6 days మనం వర్కౌట్ చేయబోతున్నాం. గైస్, నాకు చాలా వియర్డ్గా ఉంది జిమ్లో వీడియోస్ చేయాలంటే. నేను లాస్ట్కి ఇటు మూలకు వచ్చి వీడియోస్ చేస్తున్నా. మెషిన్స్ అక్కడెక్కడో ఉన్నాయి. అందరిలో ఎప్పుడు వ్లాగింగ్ చేయలేదు కదా. సో స్టార్టింగ్లో కొంచెం వియర్డే ఉంటుంది. బట్ మనం ఇక్కడనే వార్మప్ కంప్లీట్ చేసుకుందాం. సో వార్మప్ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్దాం. సో అక్కడ ఖచ్చితంగా వీడియోస్ తీయాల్సిందే. ఇవాళ కాకపోయినా ప్రతిరోజు తీయాల్సిందే వీడియోస్. సో నేర్చుకుందాం. షిఫ్ట్ టైం అవుతుందన్న తొందరలో నేను ప్రీ వర్కౌట్ మీల్ కూడా తీసుకోవడం మర్చిపోయినా. ఎప్పుడో 9 o'clockకి చేసిన బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అవుతుంది టైము. లంచ్ కూడా చేయలేదు. ఇదే మన పార్ట్ టైం. సో ఇలా కూర్చొని ఉండడమే మన పార్ట్ టైం. సో మన పార్ట్ టైం జిమ్లోనే. సో మన 3 వేరియేషన్స్ అయిపోయినాయి: లెగ్ ఎక్స్టెన్షన్, స్క్వాట్స్, RDLs. సో ఇంకా 2 రిమైనింగ్ ఉన్నాయి: కాఫ్స్, గ్లూట్స్. సో గ్లూట్స్కి హిప్ థ్రస్ట్ చేస్తాను నేనైతే.
సో గైస్, మీరు జిమ్కి షూ వేసుకొచ్చేటప్పుడు ఫ్లాట్ సోల్ ఉన్న షూయే వేసుకురండి. మీరు ఇట్లా ఉన్న షూ వేసుకొచ్చారనుకోండి, మీ బ్యాక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రిఫరబుల్లీ ఫ్లాట్ సోల్ ఉన్న షూ వేసుకురండి. ఒకవేళ మీకు లేవు అనుకుంటే లెగ్ డే చేసేటప్పుడు మాత్రం షూ ఇప్పేసి కొట్టండి. అది ఇంకా బెస్ట్. చెస్ట్ రోజు, బ్యాక్ రోజు నో ప్రాబ్లం, ఎందుకంటే మనం లెగ్స్ అంతా యూజ్ చేయం కాబట్టి ఓకే. బట్ ఎనీవేస్, మీరు జిమ్కి వస్తున్నారంటే ఒక పేర్ ఫ్లాట్ షూ ఉండేలా చూసుకోండి, లేదా కొనుక్కోండి. ఇలా సో అట్లా ఫ్లాట్ ఉండే షూయే కొనుక్కోండి. గైస్, నేను ఈరోజు చేసిన లెగ్స్ వర్కౌట్ నేను ఇంతకుముందు చేసేదాన్ని కంపేర్ చేసుకుంటే జస్ట్ 40 to 50%. వెయిట్స్ కూడా అంత చేయలేదు, జస్ట్ నార్మల్గా యావరేజ్ వెయిట్స్ తోటి చేసిన. బట్ స్టిల్ పంప్ చూసారు కదా ఎట్లుందో. నెక్స్ట్ లెగ్ వర్కౌట్కి గట్టిగా కొడదాం వెయిట్స్. ఇప్పుడు కొంచెం జ్వరం లేకపోయినా ఆ సోర్నెస్, ఆ డౌన్ అనేది అర్థమవుతుంది నాకు ఆ కోల్డ్ వల్ల. లెట్స్ సీ ఫర్ ది నెక్స్ట్ లెగ్ వర్కౌట్. మన పోస్ట్ వర్కౌట్ మీల్ కూడా మిస్ అయింది. సో మన లంచే పోస్ట్ వర్కౌట్ అండ్ లంచ్. నేను మధ్యాహ్నం చేసుకున్న కర్రీయే. సో 250 grams రైస్, వెజ్జీస్ 250 grams, పన్నీర్ 150, టోఫు 100 grams. గైస్, తింటుంటే ఒక విషయం గుర్తొచ్చింది, ఒక మ్యాటర్ గుర్తొచ్చింది నాకు. సో ఈ మధ్య చాలామంది రీల్స్కి అడిక్ట్ అవుతున్నారు. మనకు తెలియకుండా ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూనే ఉన్నారు ఇట్లా తెలియకుండా. కొంతమంది 1 hour, 2 hours, 3 hours తీసేయాలనిపిస్తుంది. బట్ నెక్స్ట్ వీడియో పోతూనే ఉంటాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2 types ఆఫ్ డోపమైన్స్ ఉంటాయి మనకి. 2 types ఉంటాయి, గుడ్ డోపమైన్, బ్యాడ్ డోపమైన్. మనం ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ వర్క్లో నుంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, ఇంకా చేయాలనిపిస్తుంది. సో అదే డోపమైన్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రీల్ చూస్తున్నారు, ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. జిమ్ చేస్తే కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మెడిటేషన్ చేస్తే కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మరి ఏది చేయాలి అంటే, నీకు ఆ పని చేసేటప్పుడు స్పాంటేనియస్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది బ్యాడ్ డోపమైన్. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు రీల్స్ చూస్తుంటారు, ఆ సాటిస్ఫాక్షన్ ఇంకోటి చూడాలి అని వెళ్తూనే ఉంటాం. వన్స్ మీరు రీల్స్ చూడడం ఆపేసిరు, లైక్ 1 hour, 2 hours చూసిరు, ఆపేసిరు. సో అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు. అరే ఇంత టైం వేస్ట్ చేసినది, రీల్స్ ఇన్ని చూసినా, అరే చూడడం ఆపేయాలి. తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు, చూసినావా, దాన్నే బ్యాడ్ డోపమైన్. మీరు ఫుడ్ తిన్నా అంతే, జంక్ ఫుడ్ కానీ షుగర్ ఫుడ్స్ కానీ, మీకు ఆ కూల్ డ్రింక్ తాగేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ షుగర్ పోతుంటే. ఆయిల్ ఫుడ్ తిన్నా అంతే, జంక్ ఫుడ్ ఏది తిన్నా, ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా అంతే ఉంటుంది. బట్ తర్వాత మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతారు, అరే ఫ్యాట్ వస్తుంది, లావ్ అయిన ఫీల్ వస్తుంటుంది ఆ తినడం వల్ల. సో ఎప్పుడైతే మీరు స్పాంటేనియస్గా ఒక పని చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారో, దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ డోపమైన్. తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. గుడ్ డోపమైన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు జిమ్ చేసిర్రు, మెడిటేషన్ చేసిర్రు, అప్పుడు అంత మంచిగా అనిపించదు. బట్ తర్వాత ఆ ఫీల్, జిమ్ చేసిన తర్వాత ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ పంప్ కానీ, అది దట్ ఈస్ గుడ్ డోపమైన్. తర్వాత మీరు మెడిటేషన్ చేస్తారు, మెడిటేషన్ చేసిన తర్వాత రిలాక్సేషన్ ఉంటుంది చూసినా, అది గుడ్ డోపమైన్. సో ఫస్ట్ మనకి కొంచెం అన్సర్టనిటీ ఉంటుంది అనమాట, అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, బట్ తర్వాత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గుడ్ డోపమైన్. గైస్, ఇప్పుడే మన షిఫ్ట్ అయిపోయింది, టైం 7:22. సో పొద్దునుంచి వర్క్ చేసి we will do some meditation. సో ఒక్క 10 minutes మెడిటేషన్ చేద్దాం. సైలెంట్గా అలా కూర్చొని ఒక 10 minutes అంతే, ఏం ఆలోచించకుండా. అట్లీస్ట్ మన మైండ్కి, మన బాడీకి కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది. గైస్, మీరు చిన్నప్పుడు ఎప్పుడన్నా బల్పం తినుంటే, ఒకవేళ బల్పం ఉంటుంది కదా, లైక్ స్లేట్ మీద రాస్తాం, బల్పం కానీ చాక్ పీస్ తినుంటే, సేమ్ క్రియాటిన్ నార్మల్గా మీరు దీంట్లో పోసుకోకుండా, క్రియాటిన్ వాటర్లో పోసుకోకుండా జస్ట్ ఆ పౌడర్ని టేస్ట్ చేయండి. సేమ్ మీరు చిన్నప్పుడు ఒకవేళ బల్పం తినుంటే సేమ్ అదే టేస్ట్ వస్తుంది. రైస్ లేదు, సో 3 చపాతీస్, పన్నీర్ అండ్ వెజ్జీస్, 500 grams కర్డ్. midnight 12 అయింది. సో ప్రాజెక్ట్ చేసేసరికి ఇంత లేట్ అయింది. సో స్కిన్ కేర్ చేసుకొని
ఫాస్ట్గా పడుకోవాలి. అండ్ దెన్ సిరం. ఏందో స్కిన్ కేర్ అయిపోయి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇంకొక థింగ్, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్దాం. ఎడిటింగ్ కానీ, కంటెంట్ కానీ, క్వాలిటీ కానీ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం. సో మీరు కూడా ఇట్లానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. So guys, thank you for supporting. See you in the next vlog.